ఏలి లామా సమత్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ప్రభువు పలికిన శ్రేష్టమైన మాట, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇది చాలా బాధాకరమైన సంఘటనే కదా. దేవుడు చెయ్యి వదిలేసినాడు. పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని దేవుడు రోధిస్తున్నాడు. నా దేవా నన్నెందుకు విడనాడితివి, నన్నెందుకు విడనాడితివి, సిలువలో ప్రాణము పెట్టాను. నా దేవా నన్నెందుకు విడనాడితివి, నన్నెందుకు విడనాడితివి. పరలోకపు తండ్రి యేసు ప్రభుని వదిలేశాడండి. 12 మంది శిష్యులు వదిలేశారు. ఎక్కడో దూరం నుండి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. జన్మనిచ్చిన తల్లి మరియ కూడా దూరం నుండి యేసు ప్రభుని వెంబడిస్తా ఉంది. పరలోకపు తండ్రి కూడా చేయి వదిలేశాడు. జన్మనిచ్చిన తల్లి వదిలేసింది. 33 సంవత్సరాలు సేవలో తోడుగా 3.5 సంవత్సరం పరిచర్యలో తోడుగా నడిచిన శిష్యులు వదిలేశారు. పరలోకపు తండ్రి భూలోకములో తన కుమారుని ఒంటరిని చేశాడు. అప్పుడు పరలోకపు తండ్రికి భూలోకములో ఉన్న యేసు ప్రభువారు మొరపెట్టుకుంటూ నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఏలి లామా సమత్తాని. నా దేవా నన్నెందుకు విడిచితివి. ఎంత బాధ మీ దిగమిప్పుకుంటున్నాడు. ఒకవైపు చేతుల్లో రక్తం అయిపోతా ఉంది, కాళ్ళల్లో రక్తం ధారలుగా ప్రవహిస్తూ ఉంది, తలలో రక్తం ప్రవహిస్తూ ఉంది, గుండెల్లో బల్లెలతో రక్తం ప్రవహిస్తుంది, కొరడా దెబ్బలు, భారమైన గాయాలు, దెబ్బల్లో ఆ బాధలు అందరూ వదిలేశారు. ఎంత బాధ అనుభవించాడు సహోదరుడా సహోదరి, నీ కోసం నా కోసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా కోసం యేసు ప్రభు చనిపోయినాడని అంత సింపుల్గా మాట్లాడతావు. అంత సింపుల్గా కాదు. ప్రాణము పెట్టినంతగా, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా నన్ను ప్రేమించినాడు ఆ మహనీయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ సత్యాన్ని నీ వెరగవా. కీర్తనల గ్రంథము 22:1-2 చూద్దాం. దావీదు రాజు ఏమంటున్నాడో చూడండి. దావీదు రాసిన కీర్తనలు 22:1-2. 1. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా అర్థత్వాన్ని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఎంత బాగా అనుభవిస్తున్నాడండి. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కిందట దావీదు రాజు రాసినాడు ఈ మాట. యేసు ప్రభు పుడతాడు, శిలువలో చనిపోతాడు, శిష్యులు వదిలేస్తారు, తల్లి వదిలేస్తుంది, పరలోకపు తండ్రి వదిలేస్తాడు, ఒంటరిగా శిలువలో ఆయన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత వేదన అనుభవిస్తాడో కొన్ని వేల సంవత్సరాల కిందటే దావీదు రాజు రాసి పెట్టాడు ఈ మాట. నా అర్థధ్వని వినక నన్నేల విడిచావయ్యా, నన్ను రక్షించక నీవేళ దూరముగా ఉన్నావు. ఆ బాధను అనుభవించలేకపోతున్నాడు. ఆ బాధ కొడతా ఉంటే ఆ కొరడా దెబ్బలు పడతా లేస్తా భారమైన శిలువని ఎత్తుకొని కింద పడతా మీద పడతా మోయలేక భారమైన శిలువను మోసుకొని వెళ్తున్నటువంటి తండ్రిని అందరూ వదిలేశారండి. శిష్యులు దూరంగా ఉన్నారు, తల్లి దూరంగా ఉంది. పరలోకపు తండ్రి ఏకంగా వీపే తిప్పేసినాడు. ఇక నీకు నాకు సంబంధం లేదన్నట్టుగా. వీళ్ళిద్దరికి ముందే ఒడంబడిక జరిగింది. పరలోకపు తండ్రి అయిన ప్రభువైన యెహోవాకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరికి ఒక మాట సంభాషణ జరిగింది. నువ్వు భూలోకానికి వెళ్ళాలి. యెషయా 59:16
సంరక్షకుడు లేకపోవట ఆయన చూచాను, మధ్యవర్తి లేకుండా చూచాను, ఆశ్చర్యపడాను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేశాను. యోహాను సువార్త 1:18లో యోహాను సువార్త 1:18లో ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఇక్కడ గమనించాలండి, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. చాలా మంది పొరపడుతుంటారు, భార్య లేకుండా కొడుకేట పుట్టినాడు అని. పరలోకపు దేవుడు భూలోకానికి మానవుడిగా వచ్చాడు, మానవ రూపంతో వచ్చాడు, మనుషుల పోలికతో వచ్చాడు. దేవుడు మానవుడై వచ్చాడండి. అది దేవుని స్వరూపం మాత్రమే. ఎబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఎవరండి? యేసు ప్రభు. చదవండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అనే కాడ 3 ఉంది అంకె కింద. మూల భాషలో ప్రతిబింబం, పరలోకపు తండ్రి ప్రతిరూపం. యేసు ప్రభు ఎవరండి? అక్క ఎవరమ్మా? పరలోకపు తండ్రి రూపమే, ప్రతిరూపం, ప్రతిబింబం. చాలా మంది మనసులో డౌట్, క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటారు. అరే, దేవునికి కూడా కొడుకుంటాడా? భార్య భర్తలు ఉంటే కదా కొడుకు పుడతాడు. ఇది పెద్ద డౌట్. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడు దేవుడిగా కన్యమరిగా పొందబడ్డాడండి. పరలోకపు దేవుడు మానవుడిగా వచ్చాడండి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆయన యేసు ప్రభు ఎవరు? దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. దేవుని తత్వం యొక్క మూర్తిమంతమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా దేవా, నా దేవా, నన్నెందుకు విడనాడితివి? ఎంత బాధతో ఈ మాట మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. వీళ్ళిద్దరి మధ్యన ఒక ఒడంబడిక జరిగింది. భూలోకానికి యేసు ప్రభు తండ్రి మానవుడిగా వచ్చేటప్పుడే ఘోరమైన శ్రమలు పెడతారు. నాయన, ఆ శ్రమలు తట్టుకోవాలా? అప్పుడు తండ్రికి మొరపెడుతున్నాడు, ఆ దెబ్బలు తట్టుకోలేక. ఆ దెబ్బలు, ఆ కొరడా దెబ్బలు తాళలేక ఎంతో వేదన, బాధ యేసు ప్రభు అనుభవిస్తున్నవాడైనాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనము. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరిగే వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివే వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఎంత బాధ! కొట్టే వాళ్ళకు వీపునిచ్చినాడట, ఉమ్మి వేసే వారికి ముఖాన్ని ఇచ్చాడట, చెంపలు బట్టి లాగే వారిని చెంపలనిచ్చినాడు. ఓడు పిడుగు దులుపుతున్నాడు, ఓడు ఉమ్మి వేస్తున్నాడు, ఒకడు అంగి ఇప్పుకుంటున్నాడు, చీట్లు వేసుకుంటున్నాడు. నాగని అందరు కొట్టుకుంటున్నాడు. యేసు ప్రభు నిలువుటంగి, ఆ దినాలలో నిలువుటంగి వేయాలంటే చాలా కాస్ట్లీ డ్రెస్, అది చాలా విలువైన డ్రెస్. అది దాన్ని చీట్లు వేసుకుంటా ఉన్నారు అక్కడ. మన బట్టలు ఇప్పుకొని వేరే వాళ్ళు చీట్లు వేసుకుంటుంటే బేరం ఆడుతుంటే ఎంత బాధ ఉంటుంది. ఉదాహరణ వస్త్రం తొడిగినారండి ఆయనకి చేసి, తన విలువైన వస్త్రాన్ని కొన్ని చీట్లు వేసుకుంటున్నారు. కొట్టువారికి నా వీపునిచ్చిన అంటున్నాడు. ఎంత బాధ అనుభవించినాడు సోదరుడా నీ కోసం. సోదరి, నీలాంటి ప్రేమ ఇక లోకములో ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారము ఆ సిలువ పైన ఎవరైనా మోచారా? ఎవరైనా మోచారా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
యేసయ్యా 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 నీలాంటి ప్రేమ ఇక లోకములో ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా దొంగయ నిన్ను దూషింపగను రాదు వారు అపగసిల్పగా దొంగయ నిన్ను దూషింపగను రాను వారు అపగసిల్పగా నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ యేసయ్యా 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 నీలాంటి ప్రేమ ఇక లోకములు ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా నా పాప భారము ఆ సిలువ పైన ఎవరైనా మోసారా ఎవరైనా మోసారా ఎంత గొప్ప ప్రేమ చూపించాడు మన ప్రభుని యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 53:5 యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. గాయాములన్ మన కొరకై పొందేనో క్రీస్తు ప్రభు. ఎవరి కోసమమ్మా? నా కోసం, మన కోసం. దేవుడు ఎవరి కోసం గాయాల పాలైపోయినాడు? నా కోసం, నీ కోసం, మన కోసం. ఎంత బాధ అనుభవించినాడు ఆయన. మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమాలు, ఏ మంచితనము లేదని మనలో, నేను ఏ పాపం చేయలేదని భ్రమపోకు. రోజుకు ఒక అబద్ధం ఆడితే నెలకు 30, రోజుకు తిట్టు తిరిగితే నెలకు 30, సంవత్సరానికి 365. ఎన్ని గుట్టలు గుట్టలు పెరిగినాయి నీ పాపాలు, లెక్కలేనని పాపాలు, ఎన్ని చెడు చూపులు, ఎన్ని చెడు ఆలోచనలు, ఎన్ని చెడు క్రియలు. మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. జకరియా గ్రంథము 13:6 జకరియా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము. జకరియా గ్రంథము మత్తయి సువార్త ముందు. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము. నీ చేతులకు గాయము లేవని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయములని. దేవుడు మనల్ని ప్రేమించి భూలోకానికి వస్తే మనం ఏమిచ్చినాము? గాయాలు ఇచ్చినాం. ఆనాటి యూదులే నిన్ను జాంపీరనుకుంటి. ఏమనుకున్నావక? ఆనాటి యూదులే నిన్ను జాంపీరనుకుంటి. కాదు కాదయ్యో నా పాపారుణమునకే, కాదు కాదయ్య
అయ్యయ్యో నా పాపారుణమునకే సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమన్ వివరింతో శ్రీయేసు. ఆనాటి యూదులు కాదండి యేసు ప్రభువును చంపింది. ఆనాటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఆనాటి రోమా సామ్రాజ్యము వారు సిలువ వేశారని నేను నువ్వు అనుకుంటున్నావు. దేవుడు లోక పాపాన్ని మోసుకొని పేదలకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల. మన పాపములను తీసివేయగా ప్రత్యక్షమయ్యాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్ట. రండి దేవుని వాక్యం నుండి మార్కు 14:34. మార్కు సువార్త 14:34. చాలా ఫాస్ట్ ఉండాలని అతను దగ్గర మీరందరూ కూడా. మార్కు 14:34. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని శిష్యులతో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయన పరలోకము తండ్రి, నీకు సమస్తం సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగింపుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. నా చిత్తము కాదు, నా ఉద్దేశము కాదు, నీ చిత్తమే సిద్ధించాలా. ప్రియ సోదరి సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగి ఉంది అంటున్నాడు. నేల మీద పడి సాగిల పడుతున్నాడు. సాధ్యమైతే ఈ గడియ నా ఇద్దరిని తొలగించమని తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు. చదవండి లూకా సువార్త 22:44. లూకా 22:44. లూకా 22:44. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. పరలోకములోంచి దూత ఏం జరిగిందమ్మా? ఆయనకు కనబడి ఆ దూత ఆయనను బలపరిచింది. ధైర్యంగా ఉండు, భయపడద్దు. చెమట రక్త బిందువులుగా కారుతుందంట. చూడండి, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె రక్తం కారుతుంది. చెమట బదులు ఏం కారుతుంది? ఏం కారుతుందమ్మా? రక్తం కారుతా ఉంది. యేసు ప్రభు చెమట రక్తంలా కారిపోతా ఉంది. యేసు ప్రభు శిలువ వేయబడక ముందు ఆ శ్రమలను తలపోసి రక్తం చిందించినందుగా గెస్సెమనే తోటలో ఏడుస్తున్నాడు. పరలోకము నుంచి ఒక దూత వచ్చి, నువ్వు మరణించాల్సిందే, నువ్వు చనిపోవడానికి వచ్చినావు, లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చినావు, నువ్వు శిలువలో మరణిస్తే కానీ ప్రజలకు రక్షణ లేదని సిద్ధపరిచినాడు. ఇక నువ్వు శిలువకి ఎక్కడానికి రెడీ ఉండు. తెల్లవారితే నేను శిలువ వేస్తారు, తెల్లవారితే నేను ప్రాణం తీస్తారు, కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం కొడతారు, చేతుల్లో మేకులు కొడతారు, కాళ్ళల్లో మేకులు కొడతారు, తలలో ముళ్ళ కిరీటాన్ని కొడతారు. ఈ బాధను తట్టుకోవడానికి నువ్వు రెడీగా ఉండు. పరలోకము నుంచి దూత, పరలోకపు తండ్రి ఎవరిని పంపినాడమ్మా? ఒక దూతను పంపి, నా కుమారుడు భయపడుతున్నాడు, కొంచెం ధైర్యపరిచి రాపోని ఆ దూత వచ్చి యేసు ప్రభువును బలపరిచిందట. రండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:10. పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎవరి నిమిత్తం సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నావో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయడానికి తగును. సమస్త మానవాళి రక్షణ పొందడానికి, శుద్ధి చేయడానికి, పరిశుద్ధులను చేయడానికి దేవాది దేవుడు ఎంత బాధ అనుభవించినాడండి.
ఒక పిల్లోడు కాకరొత్తిని వెనక నుండి కాలుస్తున్నాడు. మూడు సంవత్సరాల పిల్లోడు. ఎన్ని నెలల పిల్లోడగా? 3 సంవత్సరాల పిల్లోడు కాకరొత్తిని వెనక నుండి కాల్చుకుంటూ వస్తున్నాడు. ఆ ఒత్తి కాలుగుండు ఎక్కడ వస్తుంది? పిల్లోడికి వెళ్ళే వస్తుంది ఆ మంట. అది వాడికి తెలుసు, పసిపిల్లోడు కదా. తల్లికి తెలుసు, నైనా చెయ్యి మాడిపోతుంది, చెయ్యి కమిలిపోతుంది, వదిలే అని చెప్తా ఉంటే వదలడం లే. పిల్లోడు గట్టిగా పట్టుకున్నాడు. తల్లి బయట పీక్తానే ఆ కాలిపోయిన ఆ కాకరొత్తి ఆ మంట ఆ చేతులకు తగిలి చేతులన్నీ 4 ఏళ్ళు ఇట్లా పీకిన ఏళ్ళు కాలిపోయినాయి. వాస్తవంగా పిల్లోని చేతులు కావాలి ఇక్కడ, కానీ పిల్లోనికి బదులుగా తల్లి చేతులు కాలిపోతున్నాయి. వాస్తవంగా పాపం చేసింది మనమైతే మన చేతులలో మేకులు దించాలా, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం జామీను పడి పూడ్చబడి మధ్యవర్తిగా వచ్చి శిలువ రక్తంతో సంధి చేసి తన రక్తాన్ని నీ కోసం నా కోసం చెల్లించినాడు. హెబ్రీ 5:8 చూడండి, పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు మహాభక్తుడు 5:8 ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమలు దేవునికి ఏం నేర్పినాయి? విధేయత. శ్రమలు మనకు సిరులు. శ్రమలు వచ్చి కొందరు దక్కలేదు. అబ్బా సిలువను మొయలేనన్నా నేను అంటారు. ఏమంటారమ్మా? ఈ సిలువను నేను మొయలేనన్నా, ఈ బాధలు తట్టుకలేనన్నా, ఈ శ్రమలు నేను తట్టుకలేకపోతున్నానన్నా, లాస్ట్ చచ్చిపోదాం అనుకుంటున్నానన్నా. శ్రమలు తట్టుకలేకపోతే ఏం చేస్తారక చెప్పండి మా. భర్త కొడుతున్నాడని ఒక ఆమె దొర్నాలలో, కొట్టేవాళ్ళు చాలా మేధావులు కదా. టేప్ రికార్డు, టీవీ సౌండ్ పెట్టి కొడతారు భర్తలు. ఎట్లా కొడతారమ్మా? చాలా టెక్నికల్గా వాకిలేసి టేప్ రికార్డు, టీవీ సౌండ్ పెట్టి ఆ అరుపుల్లో, ఆ సౌండ్లో ఈ భార్య సౌండ్ కలిసిపోయేటట్టు కొడతారు. ఉన్నారు లేదా ఇలాంటి భర్తలు? లేరా? ఉన్నారు. ఇంట్లో బియ్యం వేసి భార్యను వాకిలేసిపోయేటో ఉన్నారా లేదా? అరే భార్యను అనుమానిస్తే మనం మగతనాన్ని అనుమానించినట్టే కదా. అని మగసిరి కలిగిన వాడవై ఉండి భార్యను కొడితే ఎట్లా? సో దూరణాలలో ఇవి అనుకుంది. ఇక పిల్లలు 2 పుట్టినారు పాపం. ఆ 2 పిల్లలు స్కూల్కి పోయినారు. ఊరి వేసుకుందామని చనిపోయేటప్పుడు ఒక సేవకుడు, ఇంటింటి సువార్త సేవకుడు కరపత్రిక లోపలేసినాడు. లేస్తే ఆ పత్రిక చూసి ఆగు ఆలోచించు అనేది పైన ఏముందమ్మా? ఆగు ఆలోచించు. కింద ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. అరే ఆగు ఆలోచించు అంటున్నాడు. నా పిల్లల పరిస్థితి నేను చనిపోతే చిన్న పిల్లలు వాళ్ళు ఎట్టబడతారు? నా ఆలోచనలో పడిపోయింది. ఆ వాక్యం కింద అడ్రస్, చర్చి అడ్రస్ చూసింది. ఆ ఉరిది మేడకున్న ఆ ఉరితాడు తీసేసుకొని చర్చికి పోయింది. దేవుడు నమ్ముకుంది, మారు మనసు పొందింది, బాప్తిసం తీసుకుంది, మరణం తప్పించుకుంది. పొలవ యేసు మహారాజుకు. నెత్తిన్నంతకాలం పేర్లు ఉంటాయి, ముక్కున్నంతకాలం పర్షం ఉంటుంది, పొలం ఉన్నంతకాలం కలుపు ఉంటుంది, నారు పోసినోడు నీరు పోచాడు, ముందు పెట్టినోడు మేత పెడతాడు, గర్భం ఇచ్చినోడు గడ్డలు తొప్పుతాడు. అపాయం ఉందంటే ఉపాయం ఉంటుంది, బీజం అంటే తాళం ఉంటుంది. ఏమో బీగం అంటే తాళం ఉండదు? చెప్పండి అక్క. బీగం ఉందంటే తాళం ఉంటుంది ఉండదా? ఉంటుంది. నాకే వచ్చినాయి కష్టాలు, నాకే వచ్చినాయి. నీకంటే మించిన సెమ్ములు తాగేటోళ్ళు ఉన్నారు కష్టాలు భూమి మీద. నేను చచ్చాగా సచ్చే 1 రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు. అంతే కదక్క. అంతే 4 రోజులు మర్చిపోతారు. చాలా మందిని ఓదార్చామండి సేవలో. ఈ 37 ఏళ్ల సేవా జీవితంలో ఎన్నో కుటుంబాలను ఆదరించాం, బలపరిచాం. కృంగిపోతున్నాడు యేసు ప్రభువు ఇక్కడ శిలువను జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క గెత్సెమనే తోటలో కన్నీరు విడుస్తున్నాడు. చెమట రక్తంలా కారిపోతా ఉంది. ఆ కష్టాలను ఊహించుకొని, కష్టాలు వచ్చినప్పుడు మనసు ఏమవుతుంది? గలిబిలవుతుంది. ఏమవుతుందక్క? కలవరం వచ్చేస్తుంది. కలవరం దిక్కుదిల్లి ఊరు దిక్కలేదు, శూన్యం అనిపిస్తుంది. అప్పుడే శిలువలో ప్రాణం పెట్టిన దేవుని చూడు. హెబ్రీ 13:12 పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, నా దేవుని బిడ్డారా, 13:12
కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట నీవు నేను పవిత్రంగా మార్చబడడానికి గవిని వెలుపట యేసు ప్రభు శ్రమలు ఎదుర్కొన్నాడు, బాధలు ఎదుర్కొన్నాడు, గాయాల పాలైపోయినాడు. యేసు కూడా తన స్వరక్తము చేత, ఏ రక్తమక? సొంత రక్తం, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం నీ కోసం చిందించి ఆ రక్తముతో నిన్ను కొన్నాడు, నిన్ను నన్ను శుద్ధి చేసినాడు, మనం తన బిడ్డలుగా చేసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:11. పేతురు రాసిన మొదటి పత్రిక 1:11. వాడి తరువాత కలుగు మహిమలను కూర్చి ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును చూచి వచ్చను దాన్ని విచారించి పరిశోధించిరి. క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలుగు మహిమలను గురించి. శ్రమలు వస్తాయి, మహిమలు వస్తాయి. యేసు ప్రభు కోసం ఒక తిప్పుకుంటే ఒక కిరీటం వచ్చది. ఏమొచ్చదగా? నన్ను మా వాళ్ళందరూ ప్రభు అని అన్నారు. ప్రభు ఇలా రా ప్రభు అని అన్నారు. చిన్న వయసు 16, 17, 18 ఏళ్ళు. 1989లో 10వ తరగతిలో నాకు యేసు ప్రభు దొరికినాడు. కొత్తగా నమ్మిన యేసు ప్రభును స్వతహాగా చూసిన, శిలువలో ప్రాణం పెట్టిన దేవుని ప్రేమను చూసిన ప్రజలందరూ అవమానిస్తున్నారు నన్ను. చర్చికి పోతాడు వీడు, క్రైస్తవ మతం పడ్డాడు, ఎప్పుడు చూసినా మూలను కూర్చొని ఏడుచుంటాడు, ప్రార్థన ప్రభు ప్రభు అంటాడు. సినిమాకు పోదురారా, ఎందుకు ఏడ్చావు మా నాయన? ఏమంటాడు మా నాయన? 50 రూపాయలు తీసుకొని సినిమాకు పోదురారా, ఎందుకు ఏడ్చావు మూలను కూర్చొని? రారా, దరిద్రం పడుతుంది, మన ఇంటి దేవుని కోపం వచ్చాలి, రారా అని పిలిచినాడు. ఇప్పుడు ప్రార్థన కూర్చుంటే కాదుదని అన్నాడు. హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్తే ఒక ఆయన నువ్వు వేసుకున్నావు నమ్మినావు కదా అంటే, అవునా, అదే నీకు ప్లేట్లో పెట్టాం, పేపర్లో పెడతాం అన్నాడు. పేపర్లు వదిలేసినైనా, అరచేతులు పిలిచినైనా, పిరికిలు పెట్టు, నీకు డబ్బు కావాలా, నాకు ఆకలి తీరాలా. అరే ఏరాలా గట్టయిపోయినావు అన్నాడు. నేనేమైనానో అంతా నా దేవుని కృప, నన్ను బలపరచువారింది నేను సమస్త. మా మామూలంతా బంధువులందరూ మంచంలో కూర్చున్నాక లేదని కులం పోతుంది. సారీ మామ, తప్పైపోయింది మామ లేచిపోతే. అరే ఏం రవి ఇట్టయిపోయినావు, ఏం నా కోపం లేదా నీకు? రవి చచ్చిపోయినాడు, రవికుమార్ చచ్చిపోయినాడు, డేవిడ్ రాజు బ్రతికి ఉన్నాడు. ఇప్పుడు శ్రమలు మనకు చెరువులు, శ్రమలు మనకు ఎరువులు. మాకు శ్రమలే వద్దు, మంచి రోజులు రావాలా, ఎప్పుడు మంచి రోజులు రావాలని కోరుకుంటావు. శ్రమలు ఏమొచ్చాయి? మోకాళ్ళ జీవితాన్ని పెంచుతాయి. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అమ్మ అంటావు, కష్టం వచ్చినప్పుడు ప్రభా అంటావు. శిలువలో ఎన్ని దెబ్బలు తిన్నాడు యేసు ప్రభు. చిన్న దెబ్బ వచ్చాను, అబ్బా 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 ముక్కి 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 మూలుగుతా ఏడుచా, ఇంకా నాకొద్దు దేవుడు. కానీ బరగుడు చచ్చిపోతే ఇంకేడన్నాడు దేవుడు అంటాను. బరగుడు చచ్చిపోతేనే దేవుడు పోతాడా? చెప్పండి అక్క. ఎన్ని బాధలు వచ్చినా సరే, యోబు రాజు 50 ఆస్తికుల పైన యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళిపోయాను. యెహోవా నామానికి మహిమ, దేవునికి మహిమకరంగా జీవితం. రండి వెళ్ళిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏప్రిల్ 13-12లో యేసు కూడా మీ కొరకు బాధపడి, ఇక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. బాధ. యేసు ప్రభు ఏం పొందినాడమ్మా చెప్పండి? యేసు ప్రభు ఏం పొందినాడు? బాధపడి. బాధ. ఎంత బాధ? ప్రాణము పయ్యంతగా బాధపడినా దేవుడు మన కోసం. 3:16 పేతురు రాసిన మొదటి పత్రిక 3:16. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించిన మిమ్మల్ని హేతువాడుకు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద
అపనిందలై వారు సిగ్గుపడుదురు. శ్రమలు వచ్చినప్పుడు, అపనిందలు వచ్చినప్పుడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలం అధికమవుతుంది. కనుక ఈ వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడనాడితివి, పరలోకపు తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు. ప్రాణం పెట్టిన మహనీయుడైన ప్రభు యేసుక్రీస్తు వారు నీ కోసం ఎన్నో బాధలు పరుచుకున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించి ప్రజల హృదయాలలో ఫలము చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. రండి.